జంపన్న గారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్? మావోయిస్టులు చేసిన కీలక ప్రకటన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. మీరు కూడా చూసుంటారు. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సాయుధ పోరాట విరమణగా దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఇది అంటే ఒకటేందనంటే సాయుధ పోరాట విరమణ ప్రకటన మనము అక్టోబర్ 16వ తారీఖు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆ పార్టీలో కూడా సీనియర్ మోస్ట్ ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియా సోను ఆల్రెడీ లేఖ విడుదల చేయడమే కాకుండా కూడా ఆషన్న సోనుల నాయకత్వంలో 300 మంది కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందట సాయుధ పోరాట విరమణ చేసిన విషయాలు కూడా మనకు తెలుసది. ఓకే. తర్వాత అప్పటి నుండి కూడా చర్చ జరుగుతున్నది. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో కూడా మరో 2 సిసి మెంబర్లు చంద్రన్న, సుజాతక్క, మరికొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఇతర సభ్యులు కూడా వాళ్ళు లీగల్ అంటమా, సరెండర్ అంటమా, లేదా జనజీవన సేవ అంటమా, ఏ పదాలు అన్నప్పటికీ సాయుధ పోరాటాన్ని వదిలేసిండ్రు. ఈ సాయుధ పోరాటాన్ని వదిలివేయడం అనేది గత కొంతకాలంగా కొన్ని వందల మంది వాళ్ళు బయటకు వస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో, ఇతర రాష్ట్రాల్లో అంతటా కూడా వస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఏంటిది, దీని కారణాలు ఏంటి అంటే ఒక వంక ఇప్పటికీ సాయుధ పోరాటం చేస్తామన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆడ అడవిలో ఉన్నారు. కాబట్టి ఒక వంక వాళ్ళు అన్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఇది నిరంతరం ఇది ఈ బయటికి రావడం అనేదో ఇది నేను ఇవాళ కాదు, నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. 8 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ నుంచి ఒక కేంద్ర కమిటీ మెంబర్ గా బయటకు వచ్చినప్పుడే మావోయిస్టు పార్టీ ఏదైతే సాయుధ పోరాట మార్గం ఉందో దీనికి కాలం చెల్లింది. ఎందుకు చెల్లిందన్నా, నేను వాస్తవంగా ఒకనాడు 60లో, 70లో, 80 నాటికి లేదా 90లో కొంతవరకు ఈ దేశంలో గ్రామాల్లో భూస్వాములు ఉన్నారు కాబట్టి, పెత్తందారి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆనాడు మావోయిస్టు పార్టీ ఒక వంక సాయుధ పోరాటాలు కొనసాగించింది, మరొక వంక రాజ్యాంగ పద్ధతిలో పట్టినే ఆనాడు కూలీ సమస్య పైన లేదా వేరు అనేక సమస్యల పైన, ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం అది ఒక రాజ్యాంగబద్ధ పోరాటం. అది మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీగా కొండపల్లి సీతారామయ్య రాసిన దాని ప్రకారంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది మొట్టమొదటగా మావోయిస్టు పార్టీ మాత్రమే.